హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు 20 మార్క్స్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఎలా గెయిన్ చేసుకోవాలో ఈజీగా చూద్దాం. మా టాపిక్ వచ్చేసి అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీని మీద మనం 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఉంది, డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో కూడా ఉంది. చూద్దాం. ప్రాబ్లం ఇలా ఉంటుంది, చాలా ఈజీగా. ఇది సేమ్ ఎలా అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 20 మార్క్స్ ఫైనల్ అకౌంట్స్ లాగానే ఉంటుంది. ఇది ప్రాబ్లంలో మనకి ఏమి ఇస్తారంటే టేబుల్ ఇస్తాడు, కింద అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు. టేబుల్ వచ్చేసి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. రిసిప్ట్స్ అంటే మనకు వచ్చే ఇన్కమ్ అన్నట్టు, పేమెంట్స్ అంటే మనం పెట్టే ఎక్స్పెన్సెస్ లాంటివి. దీన్ని మనకి వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు. అడ్జస్ట్మెంట్స్ ఇది క్వశ్చన్, దీని ఆన్సర్ చూద్దాం ఈరోజు. చెప్పాను కదా, ఇక్కడ పేమెంట్స్ అంటే ఎక్స్పెండిచర్ అని, రిసిప్ట్స్ అంటే ఇన్కమ్ అని. టేబుల్ వచ్చేసి ఇలా ఉంటుంది, దీని ప్రొఫార్మా. ఇది బ్యాలెన్స్ షీట్ అన్నట్టు. ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ఫర్నిచర్ అనేది అసెట్ కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో వెళ్తుంది. శాలరీస్ ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లోకి వెళ్తుంది. ఈ శాలరీస్ వచ్చేసి 20,000 ఉన్నాయి. దీని కింద అడ్జస్ట్మెంట్స్ ఇచ్చిండు 4-5. అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి శాలరీస్ ఇంక్లూడింగ్ 7,000 ఫర్ ద ఇయర్ 2017 to 2018. అంటే ఈ అమౌంట్ లెస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పోయినసారి అమౌంట్ కాబట్టి 700. ఫిఫ్త్ వన్ చూద్దాం. అవుట్స్టాండింగ్ ఫర్ ద లాస్ట్ ఇయర్, అవుట్స్టాండింగ్ ఫర్ ద ఇయర్ 2018 to 19 వచ్చేసి 900 ఉంది. దీన్ని ప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే 17 to 18 కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ బాబుది. అందుకే ఈ అమౌంట్ అనేది లెస్ చేసుకోవాలి. ఇది ఈ ఇయర్ బాబుది కాబట్టి దీన్ని ప్లస్ చేసుకోవాలి. అందుకే 20,000 - 700 19,300 ప్లస్ 900 20,200 అయిపోయింది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది ఒక రకమైన ఎక్స్పెన్సెస్, అందుకే దీన్ని డైరెక్ట్గా ఎక్స్పెండిచర్ కాలంలో వేసేస్తుంది. గ్రౌండ్ మెయింటెనెన్స్ ఇది కూడా ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్సెస్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇది వచ్చేసి 3,000 ఉంది, ఇది కూడా ఒక ఎక్స్పెన్సెస్. ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేస్డ్, కానీ దీనికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి 6,000. అడ్జస్ట్మెంట్స్ ఏందో చూద్దాం. 6th 7th స్పోర్ట్స్ మెటీరియల్ 2018లో 3,200 ఉంది. మళ్ళీ వచ్చేసి స్పోర్ట్స్ మెటీరియల్స్ ఆన్ 31st 3rd 2019లో 36,000 ఉంది. ఇక్కడ ఏం చేసిందో చూద్దాం. ఇయర్స్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే 2018 అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నట్టు. ఇది వచ్చేసి 19 అంటే ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. అందుకే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫస్ట్ ఏం చేసిండు, ప్లస్ చేసిండు. ఆ తర్వాతకి క్లోజింగ్ బ్యాలెన్స్ కాబట్టి మ్యాచ్ చేసిండు. మొత్తం వచ్చేసి ఇంత స్పోర్ట్స్ మెటీరియల్స్ యూజ్డ్ పర్చేస్డ్ 5,600. ఇప్పుడు మనం ఇన్కమ్ సైడ్ వెళ్దాం. ఇన్కమ్ సైడ్ అంటే రిసిప్ట్స్ వైపు వెళ్ళాలి మనం. ఇది బ్యాలెన్స్ షీట్ బ్రాడ్ డౌన్ ఇది అనేది రాదు. సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఇవి వస్తాయి. ఎంత ఉన్నాయి, 24,000 ఉంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏమి ఇచ్చాడు మనకి, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఫస్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడు, 3,200 కాబట్టి దీన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. 24,000 ఉంది, దానికి 3,200 అని మేనేజ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాబుది కాబట్టి. ఇప్పుడు ఇది అనేది కరెంట్ ఇయర్ 800 అనేది వచ్చేసి మళ్ళీ ఈ అమౌంట్ అనేది అడ్వాన్స్. మొత్తానికి అమౌంట్ ఇది ఫస్ట్ ఇక్కడ లెస్ చేసుకున్నాం, తర్వాత మళ్ళీ లెస్ చేసుకున్నాం. అడ్వాన్స్ అవుట్స్టాండింగ్ కాబట్టి లెస్ చేసుకున్నాం అమౌంట్ ఇది. తర్వాత చూద్దాం లెగసీస్. ఈ లెగసీస్ అనేది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ వెళ్తుంది. ఎంట్రన్స్ ఫీజ్ 3,000 ఇది ఇందులోకి వస్తుంది 3,000. తర్వాత డొనేషన్ ఫర్ బిల్డింగ్ ఇది కూడా లయబిలిటీ సైడ్ వెళ్తుంది. లాకర్ రెంట్ ఇది వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఇన్కమ్ సైడ్ వెళ్తుంది 400. లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ ఇది వచ్చేసి 5,000 అనేది ఇది కూడా బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తుంది. మన ప్రాబ్లంలో
చూద్దాం. ఈ అమౌంట్ మొత్తం ప్లేస్ చేసుకోవాలి, ఇటు ప్లేస్ చేసుకోవాలి. ఇటు అమౌంట్ వచ్చేసి 37,800 వచ్చింది. ఇటు అమౌంట్ వచ్చేసి ఈ 37,800ని వచ్చిన అమౌంట్తో మైనస్ చేస్తే వచ్చిన అమౌంట్ 10,600. ఇది అనేది ఏం చేసుకోవాలంటే ఇన్కమ్ సైడ్ మనం ఇలా రాసుకున్నప్పుడు ఏం చేయాలంటే క్యాపిటల్ ఫండ్ ఉందా, క్యాపిటల్ ఫండ్లో మనం మైనస్ చేసుకోవాలి దాంతో. అదే ఒకవేళ అమౌంట్ అనేది ఇలా రాసుకున్నాం అనుకో, అది వచ్చేసి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మైనస్ చేసుకోవాలి మనం లయబిలిటీ సైడ్లో. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్ మనకు తెలుసు కదా, ప్రొఫార్మా లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. చూద్దాం బ్యాలెన్స్ షీట్లో మనకి ఏమేమి వస్తాయో. ఫర్నిచర్ అనే అసెట్ వైపు వస్తుంది 26,000. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేస్ ఉంది. ఇది అనేది మనకు బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు 2019 వరకు అంటే 3600. ఇది వచ్చేసి ఇది క్లోజింగ్ స్టాక్ అన్నట్టు. మన అక్కడ మిగిలిన స్పోర్ట్స్ మెటీరియల్ ఎంత వచ్చి 3600. అందుకే 3600 ఇందులో డైరెక్ట్ చేసేసుకున్నాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉంది, 38 ఉంది. 38 అంటే మన కరెంట్ ఇయర్ ఎంత ఉంది, 2019 కదా. మనకు ఇది వచ్చేసి ఈ ప్రాబ్లం 2019కి ఇచ్చారు. అందుకే 2019 ఎంత ఉంది మనకి 3800 ఉంది. 3800 డైరెక్ట్ నేను ఇక్కడ ఎన్రోల్ చేసుకున్నా. ఇక్కడ మన క్యాష్ అనేది లాస్ట్కి సేమ్ యాజ్ యూజువల్ ఈ క్యాష్ను ఈ బ్యాంక్ అమౌంట్ అనేది డైరెక్ట్ వేసుకోవాలి. మొత్తం వచ్చేసి 33,000. ఇప్పుడు లయబిలిటీ సైడ్ వెళ్దాం. లయబిలిటీ సైడ్స్ ఏమేమి వస్తాయి, ఫస్ట్ లెగసీ వస్తుంది. లెగసీస్ వచ్చేసి ఈ ఎటువంటి చేంజ్ లేదు, అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి డైరెక్ట్ ఈ 6,000 అనేది 6,000 ఎన్రోల్ చేసుకున్నాం మనం. తర్వాతకి ఎంట్రన్స్ ఫీజు ఉంది. ఎంట్రన్స్ ఫీజు అనేది మనకు ఈ అకౌంట్లోనే అయిపోయింది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కాబట్టి రాదు. డొనేషన్ ఫర్ బిల్డింగ్స్ 40,000 వచ్చేసింది. ఈ 40,000 అనేది డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ వేసుకున్నాం. తర్వాతకి వచ్చేసి లాకర్ రెంట్, ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. లైఫ్ మెంబర్షిప్ ఫీ, ఇది అనేది వచ్చేసి లయబిలిటీ సైడ్లో బ్యాలెన్స్ షీట్లో వేసుకున్నాం మనం. ఎంత 5,000. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఈ అడ్వాన్స్కి వచ్చింది కదా మనకు తిరిగి మనం కట్టాలి కాబట్టి ఇంత 800. ఈ 800 అనేది మనం తిరిగి కట్టాలి కాబట్టి ఇది ఒక రకమైన మనకు అప్పు కాబట్టి దీన్ని లయబిలిటీ సైడ్లో 800 వేసుకున్నాం. తర్వాతకి వచ్చేసి ఉన్నాయి అవుట్ స్టాండింగ్ శాలరీ 900 ఉంది కాబట్టి ఈ 900 అనేది ఇక్కడ మనం డైరెక్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి అడ్జస్ట్మెంట్లో లాస్ట్ మనకి మిగిలినవి ఉంది క్యాపిటల్ ఫండ్. ఇది ఎటువంటి జరగలేదు అడ్జస్ట్మెంట్ అనేది ఏ అకౌంట్లో రాలేదు కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. ఇది వచ్చేసి ఎంత ఉంది 24,300 ఉంది. దీనికి మనకి ఇక్కడ చెప్పుకున్నాంగా ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ ఫండ్ అని. ఈ అమౌంట్ అనేది దీంతో మేనేజ్ చేయాలి క్యాపిటల్ ఫండ్ తోటి కాబట్టి క్యాపిటల్ ఫండ్ తోటి మేనేజ్ చేస్తే వచ్చే అమౌంట్ ఇంత 13,700. ఇప్పుడు రెండు వైపులా ఈక్వల్ అమౌంట్ వచ్చింది కాబట్టి బ్యాలెన్స్ షీట్ రైట్ అయింది కాబట్టి మన ప్రాబ్లం కూడా రైట్. ఇది డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. దీనికి మనకు వచ్చేసి 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఈజీగా ఇలా గెయిన్ చేసుకోవాలి. చిన్న ట్రిక్ చెప్తాను వినండి. ప్రాబ్లం ఇలా ఇస్తాడు, అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు. అడ్జస్ట్మెంట్స్ మనం తెలియకపోయినా కానీ చాలామంది తెలియనప్పుడు ఈజీగా ఒక 10 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలంటే పేమెంట్స్ ఉందా, పేమెంట్స్ని ఆపోజిట్ వేలా ఇట్లా ఒక ప్రొఫార్మా తీసుకొని పేమెంట్స్ని ఎక్స్పెండిచర్ అని చెప్పి వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్కమ్ అని రాసి ఇల్లున్న అమౌంట్ సేమ్ యాస్ట్రీలో దింపాలి. దింపి మనం ఇల్లున్నట్టే ఇలా రాసాం అనుకో జస్ట్ కదా మనకు 20కి కనీసం 10 మార్క్స్ అని ఇస్తారు. ఎందుకంటే ఇల్లున్నాయి ఇలా చాలా వరకు రిపీట్ అవుతాయి. ఎందుకంటే పేమెంట్లో ఇన్కంలో పేమెంట్స్ అనేది ఎక్స్పెండిచర్ అకౌంట్లో రిపీట్ అవుతాయి చాలా వరకు. అందుకే మనం ఈజీగా ఒక 20కి 8, 9 అయినా గెయిన్ చేసుకోవచ్చు. ఇది మన 20 మార్క్స్ ప్రాబ్లం అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో. ఇది డిగ్రీ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి ఉంటుంది. మీకైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడదాం.